ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు ప్రతి పని చేసేటప్పుడు దేవుని సహాయాన్ని అడిగారు. ముఖ్యంగా దావీదు మహారాజు ఏదన్నా పని చేయాలంటే, ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టాలంటే దేవుని యొక్క సహాయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అడిగారు. మొదటి నుంచి చివరి వరకు మోషే ప్రవక్త, వారి యొక్క సోదరి, అలాగే యూదులు గొప్ప కార్యాలు జరిగేటప్పుడల్లా దేవుని యొక్క సహాయాన్ని అడిగారు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి స్వప్న, సిస్టర్ స్వప్న తన యొక్క మాట పట్టును ఇస్తుండగా భగవంతుని యొక్క సహాయాన్ని ఈ బిడ్డకు మిక్కుటంగా ఇవ్వాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరి చప్పట్లు కొట్టి స్వప్నాన్ని మన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ స్వప్నకు ఇద్దాము. అయితే ఈ సహాయాన్ని మనం అడిగే ముందు మనమంతా కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకొని, ఇదిగో ప్రభువా మాకు సహాయము నీ నుండి మాత్రమే వస్తుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ప్రకటిద్దాం. అందరూ నాతో కలిసి ఈ చిన్న గీతాన్ని ఆలపిద్దాం. సహాయం నీవేసయ్యా, అందరూ నా సహాయం నీవేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా. అందరూ కలిసి మొదటి నుంచి నా సహాయం నీవే యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును. పాటంతా కలిసి అందరం కలిసి నా సహాయం నీవేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా నా యేసయ్యా, నీకన్నా ఎవరున్నారయ్యా, నీకన్నా ఎవరుంటారయ్యా, నేను నీ సొత్తును, నేను నీ బిడ్డను, నీకన్నా ఎవరుంటారయ్యా, నేను నీ బిడ్డను, నేను నీ సొత్తును. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, డియర్ సిస్టర్స్, ఐ డోంట్ వాంట్, మీరు గమనించండి, ప్రప్రథముగా మనం జీవిస్తున్నటువంటి మన సమాజం, మన సంఘము, మనలో ఉన్నటువంటి ప్రజలు ముగ్గురు వర్గాలకు చెందినటువంటి మనుషులను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. మనం కూడా అంటాం వాళ్ళు బాగా చేసింది, వీళ్ళు బాగుంది, వీళ్ళు అట్లా, వీళ్ళు అట్లా, వీళ్ళు అట్లా, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. ఇంకా రెండో వర్గం వారు ఎవరు? పోలీసులు. ఎవరు? మొదటి వర్గం వారు ఎవరు? పొలిటీషియన్స్ను మనం ఏమైనా మాట్లాడచ్చు. నేనేమన్నా మాట్లాడుతున్నాను, తీసుకెళ్ళి ఏమైనా చేస్తారా? ఏం తెలియదు. పోలీసులను కూడా మనం పోలీస్ వ్యవస్థను కూడా బాగా మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ కాడ మాట్లాడడం, మళ్ళా మనం మాట్లాడతాం, మన మధ్యలో మాట్లాడుకుంటాం. వీళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు. ఇక మూడో వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు? ఈ సన్యాసులు, బాబాలు, దొంగ బాబాలు, సన్యాసులు, ఇట్లా గురువులుగా ఉండేవాళ్ళు. మా గురించి, వీళ్ళ గురించి ఏదైనా మాట్లాడచ్చు. డేరా బాబాలు, కచ్చి బాబాలు, బాగా చెప్తున్నారు జోసఫ్. వీళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమి చేయలేరు, ఏమి అనలేరు. పోలీసు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి మాట్లాడితే తీసుకెళ్ళి దే విల్ బ్యాక్ దెమ్ అప్. బ్యాక్ దెమ్ అప్ అంటే దుమారం లేపుతారు, కొడతారు. పోలీసు వాళ్ళని ఏమన్నంటే జైల్లో వేసి బ్యాక్ దెమ్ అప్, దుమ్ము లేపేస్తారు, కొట్టేస్తారు. పొలిటీషియన్స్ కూడా నువ్వు ఏమన్నంటే
బాగా కక్ష పెట్టుకొని సాయం దొరికితే వాళ్ళు కూడా వేద్యమా. కానీ ఇట్లా సన్యాసులుగా ఉండే వాళ్ళు ఏమన్నంటే ఎవరైనా చేస్తారా? ఎవ్వరు ఏం చేయలేరు. దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే కీర్తన 12వ కీర్తన 8వ వచనము చదువుకుంటాం. మనకి ఎవరన్నా ఏమన్నా అన్యాయం చేస్తే, ఎవరన్నా బాధపడితే దేవుడు మన నుంచి ఎలా ఫీల్ అవుతాడు, ఎలా బాధపడతాడు అనేది 17వ కీర్తన 8వ వచనము. నన్ను నీ కంటి పాపవలే కాపాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా, ఇక్కడ కూర్చున్నటువంటి గురువులంతా, ఇక్కడ ముఖ్యంగా స్వప్న ఎవరు? దేవుని యొక్క కంటి పాప. అద్దాలు చాలా మందికి ఉన్నాయి. నా కోసం అద్దాలన్నీ తీసేసి ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. టేక్ యువర్ రైట్ హ్యాండ్, షో యువర్ ఫింగర్. అద్దాలు తీయండి. అద్దాలు తీసి ట్రై టచ్ యువర్ ఐబాల్. కను పాపను తాకటానికి ట్రై చేయండి. సమ్ ఆఫ్ దెమ్ యు ఆర్ వేరింగ్ స్పెక్టికల్స్. Please do remove your spectacles and do the exercise as I say. You try to touch your eyeball. Try to touch your eyeball. Hold the thing at the back. You are not doing. Try to touch the eyeball. Buddhi. Try to touch the eyeball. కను పాపను తాకటానికి ట్రై చేయండి. Impossible. The moment your finger reaches the eyeball, takkuru కొట్టేస్తారు. కన్ను రెప్ప ఇట్లా కొట్టేస్తారు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఊరట, దేవుని యొక్క సహాయము తన బిడ్డలకు అలాగా ఉంటుంది. ఈరోజు స్వప్నకు దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ఆ విధంగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆ భద్రత, కాపుదల అలాగే ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి బిడ్డలము, దేవుని కోసము నివసించే బ్రతికే మన బ్రతుకంతా దేవునికి ఇచ్చినటువంటి బిడ్డలం కనుక యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు నేను కొన్ని విషయాలను క్లుప్తంగా పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా సన్యాసం అంటే ఏంటి? సన్యాసం అంటే ఎలా ఉండేది అనేది మీకు డెజర్టర్స్ ఉండేవాళ్ళు. ఈ కార్మలైట్స్కు బాగా తెలుసు. చర్చి బిగినింగ్లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ లోకము చాలా చెడ్డది, మనుషులు చెడ్డోళ్ళని ఎడారికి పారిపోయి ప్రపంచంతో డిస్కనెక్ట్ అయి బ్రతికారు, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికారు. కాలక్రమేణా చర్చి రియలైజ్ అయ్యి నో మనము ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే మంచి చెడు మిళితమైనటువంటి ఇహలోకంలో మనం లోకంతో సంబంధం లేదని కార్మలైట్స్ వాళ్ళు కూడా జీవించారు. సంబంధం నో అట్లా కాదు, మనం మనుషుల మధ్యనే జీవించాలి, వాళ్ళ దగ్గరే ఉండి క్రీస్తుకు బాటగా మనం ఉండాలి, వాళ్ళకు ప్రేరణ ఇవ్వాలి అని తర్వాత చర్చ తెలుసుకున్నది. లోకంలోనే ఉండాలి, లోకంలో సేవ చేయాలి, కానీ క్రీస్తు అడుగుజాడల్లో మనము జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒకలాగా చెప్పాలంటే ఆకలేస్తుంది కానీ కడుపు మార్చుకొని అలాగే ఉండటం, దాహం వేస్తుంది నీళ్లు తాగకుండా అలాగే ఉండటము, అలా సన్యాస జీవితాన్ని ఈ లోకంలోనే మనము జీవించాలి, ఈ లోకంలోనే జీవించి క్రీస్తు వైపుకు ఆకర్షితులను మనమంతా ఇతరులను చేయాలి. అది ఈ సన్యాస జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? ఈ సన్యాస జీవితం చెప్పాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని కూడా మీతో నేను పంచుకోవాలని అనుకున్నాను. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు శానీ సిస్టరు ఆ కమ్యూనిటీ, మొదటి కమ్యూనిటీ అనమాట, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. కాలువలు ఉండేవి. ఈ హ్యాబిట్ను మొత్తం వాళ్ళు కట్టుకొని ఈ పార తీసుకొని మొదటి నుంచి లాస్ట్ వరకు మొత్తం తీసేసి రోజంతా ప్రజల మధ్యనే గడిపారు. నిన్న రాత్రి సిస్టర్ రెడ్డిని నేను చూడలేదు, ఆమె చూసి కనుక్కొని బాగున్నావా అని ఇచ్చి అడిగింది.
ఆ టైంలో ఎట్లా ఉన్నదంటే చక్కగా మంచి సిస్టర్గా వచ్చింది. అంత వయసు లేదు, ఇప్పుడు ముసలాం అయిపోయింది, పాపం చూస్తాను గుర్తుపట్టలేదు. చూడు, వాళ్ళను మనం ఇంకా అనుకుంటూ ఉంటాం. ఎందుకు అనుకుంటున్నాము? అంత బలమైన కన్విక్షన్స్తో వాళ్ళు బతికారు, అంత బలమైన విలువలతో వాళ్ళు ఉండగలిగారు. ఆ టయాన, ఆ రోజుల్లో, ఆ మనుషుల మధ్య అప్పుడున్న సవాళ్ళతో వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవించారు. సేవను, క్రీస్తుని ఆ ప్రాంతానికి అందించగలిగారు. తద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ సేవలో భాగంగా ఆశీర్వాదాలుగా ఈరోజు చాలామంది క్రైస్తవులుగా బలమైనటువంటి జీవితాన్ని కొన్ని కుటుంబాలు జీవింపగలుగుతుంది. వారి వైపు, క్రీస్తు వైపుకు కొంతమందిని ఆకర్షితులు చేయగలిగారు. స్వప్న, నువ్వు కూడా ఇలాంటి బాటలో నడవాలి. బలమైనటువంటి కన్విక్షన్స్ మనకుండా, బలమైనటువంటి విలువలు మనకు ఉండాలి. ఇవి లేకుండా ఆషామాషిగా ఏదో ఉన్నామని చెప్పేసి జీవించినప్పుడు మన జీవితం అంత ఆనందాన్ని, సంతోషాన్ని మనకు ఇవ్వదు. సన్యాస జీవితం ఈ విధంగా ఉండగలగాలి. అలాగే దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? ఎక్కడి నుండి పిలుస్తాడు? మొట్టమొదటి కదా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు ఒకటి, దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు, దేవుడు ఎందుకు పిలుస్తాడు. ఈ 3 విషయాలను మీకు నేను పంచుకోవాలని అనుకున్నాను. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అంటే, ఇర్మియా చాలా కష్టాలు పడినటువంటి ప్రవక్తగా మనము బైబిల్లో చూస్తాం. ఎందుకు కష్టాలంటే, దేవుడు మాత్రం పిలుస్తాడు, నువ్వు పెళ్లి చేసుకోకు, కొంప ఉంచుకోకు, కొంప అంటే ఇల్లు ఉంచుకోకు, స్థలాన్ని నువ్వు కొనకు, నీకు బంధువులు ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఎందుకంటే బబులోని వాళ్ళు వస్తారు, ఇదంతా నాశనం చేస్తారు, మనుషులందరినీ తీసుకెళ్తారు. కాబట్టి నీకు పెళ్ళొద్దు, ఇల్లుద్దు, ఊరొద్దు, వాడొద్దు, స్థలం వద్దు అని చెప్పినప్పుడు చాలా బాధపడతాడు. ఏమీ లేకుండా ఏడుస్తూ బ్రతికినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త బాధపడుతూ, ఏడుస్తూ ఒక మాట దేవునితో అంటాడు. ఏమంటాడు? నేను పుట్టినప్పుడే నన్ను నాశనం చేసింటే బాగుండు, ద డే దట్ ఐ వాజ్ బోర్న్ బీ కర్స్డ్ అని చెప్తాడు. దేవుడు మొట్టమొదటి అధ్యాయంలో ఏమని చెప్తాడు తెలుసా? ఇర్మియాకు ఏమని చెప్తాడు? నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను కొన్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా స్వప్నాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి ఈ బిడ్డ నిమిత్తమై ప్రణాళికలు ఉన్నాయి. ఫలానా సిఎంసి సిస్టర్ల కాంగ్రిగేషన్లో, ఆ సంస్థలో చేరాలి, ఈ బిడ్డ ఎన్నో పనులు చేయాలి, ఎన్నో సేవలు అందించాలనేటువంటి ప్రణాళిక బలంగా ఉంది. కాబట్టి దేవుడు స్వప్నాను పిలిచాడు. మిమ్మల్ని కూడా నన్ను ఎందుకు పిలిచాడంటే, దేవుని పట్ల మీ జీవితంలో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో గొప్ప కార్యాలు చేసేటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రణాళిక మనను ఎన్నుకున్నాడు. రే దేవుని బిడ్డలారా, ఇక దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు? దేవుడు ఎక్కడి నుండి? ఫలానా వాళ్ళనే పిలుస్తాడా? మంచిగా ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచిగా చదువు ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచి చక్కదనం ఉండే వాళ్ళని పిలుస్తారా? మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళనే పిలుస్తారా? మంచి ప్రతిభలు ఉన్న వాళ్ళనే పిలుస్తారా అంటే కానే కాదు. దేవుడు ఎవరినైనా పిలవచ్చు. God can call anybody. God can call anybody. అందుకోసమే కొరింథీయులకు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయం 27లో ఏమని చెప్తాడంటే పౌలు గారు, అవివేకులను దేవుడు పిలుస్తాడు. వీడు అటువాడు కదా, వీడు కదా, పనికిరాడు కదా అనుకున్న వాళ్ళని పిలిచి దేవుడు వారికి తన సహాయాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, తన కోసం జీవించే జీవితాన్ని వారికి దయచేస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం. Nobody can flop down from heaven like that. We are all come from a family. సొసైటీ నుంచి వస్తాం, సంఘం నుంచి వస్తాం, ఒక పేదరికం నుంచి, పేద కుటుంబాల నుంచే దేవుడు మనల్ని అందరినీ పిలుస్తాడనేది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. మనం కూడా ఒక కుటుంబం నుంచి వచ్చామనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిలుస్తాడు. దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడంటే, మనం ఎక్కడైతే ఉన్నాం, పేదరికంలో ఉంటే పేదరికం నుంచే పిలుస్తాడు, ఫలానా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ నుంచే పిలుస్తాడు, ఒక కుటుంబం నుంచి మనల్ని పిలుస్తాడు. ఎక్కడి నుంచి అంటే కుటుంబం నుంచే మనల్ని పిలుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన శక్తిని, మన బలాన్ని, మనకున్నటువంటి తలాంతులను చూసి దేవుడు పిలవడు. తలాంతులను చూసి పిలవడు.
దేవుడు తాను పిలిచి నిన్ను బలపరుస్తాడని మనము కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1:27 చూస్తాము. ఇంకా మంచి మాటలు పౌలు గారు ఏమని, మేము మట్టి పాత్రలమయ్యా, మేమంతా కూడా మట్టి పాత్రలము, మట్టి పాత్రలు, ఎందుకు పనికిరాని మట్టి పాత్రలము, మమ్మల్ని నువ్వు ఏం చేస్తావు, నిండు పొంగి పొరిలే పాత్రలుగా, బంగారు పాత్రలుగా నువ్వు మమ్మల్ని తయారు చేస్తావని పౌలు గారు పదే పదే తన లేఖలలో చెప్పడం మనం చూస్తాము. అయితే దేవుడు స్వప్నకు ఈరోజు తనకున్నటువంటి లొసుగుబాట్లను, తనకున్నటువంటి వెలుతులన్నిటిని తీసివేసి తన శక్తితో, తన బలంతో, గొప్ప గొప్ప తలాంతులతో రానున్నటువంటి రోజుల్లో ఈ బిడ్డను బలపరచాలని, ఈ సిస్టర్ను స్థిరపరచాలని మనసారా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి దేవుడు ఎప్పుడు పిలుస్తాడో చూసాము, ఎక్కడి నుండి పిలుస్తాడో చూసాము. చివరిగా దేవుడు ఎందుకు పిలుస్తాడు, నేను శీలంలో సున్నిపెట్టలో ద్రాక్ష కొందామని పోయినా, బండి కాడికి పోతే ద్రాక్ష తీగతో ఉండేటి 120 రూపాయలు, విడిగా ఉండేటి 40 రూపాయలు అన్నాడు. విడిగా ఉంది అయ్యే ద్రాక్ష, విడివిడిగా ఉన్నాయి 40 రూపాయలు, 120 రూపాయలు అని చెప్పాడు. ఎందుకని అన్ని కలిసి ఉంటే దాని యొక్క విలువ ఎక్కువ చెప్తున్నాడు, విడివిడిగా ఉంటే వాటి విలువ చాలా తక్కువ చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవునితో ఎంతవరకు మనం మిళితమై, అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్, ద వర్డ్ అబాయిడ్ అంటే ఎప్పుడు ఆయనకు కలుసుకొని, ఆయనతో ఎప్పుడు నిత్యము కలిసి మనం జీవించినప్పుడు మనకు విలువ వస్తుంది, మనకు కావలసినటువన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. మనము విడిగా ఉన్నప్పుడు, ఈ విడిగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళలాగా ఉన్నప్పుడు మనకు అంత విలువ ఉండదు. ప్రియ దేవుని బిడ్డల, అందుకోసం ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రత్యేకంగా తీసుకొని మనం చదివాడు. నేను నీతో కలిసి ఉన్నప్పుడు నీకు నిత్యము కూడా కావలసినటువంటి సమృద్ధిగా దేవుడి నుంచి మనకు లభిస్తాయి. స్వప్న కూడా ద్రాక్ష తీగలాగా ఎప్పుడు అంటి పెట్టుకొని క్రీస్తుతో అబాయిడై జీవించాలని భగవంతుడు నిక్కుటముగా ఫలాన్ని ఇవ్వాలని, ఊరికి జీవించడమే కాదు, ద్రాక్ష తీగ ఊరికి అంటి పెట్టుకొని ఉంటే సరిపోదు. ఆ అంటి పెట్టుకొని ఉన్నటువంటి మనము ఫలించాలి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలగాలి. కొంతమంది సంవత్సరాల పొడుగునా సేవ చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి ఫలాన్ని నువ్వు కోస్తున్నావు, ఎటువంటి ఫలాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు అనేది మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ, గుర్తు చేసుకుంటూ జీవించాలి. ఎప్పుడైతే మనము క్రీస్తుతో మిళితమై జీవించినప్పుడు మనము ఫలాన్ని సమృద్ధిగా ఇచ్చే బిడ్డలుగా ఉంటామనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా చివరిగా ఇండ్యూరెన్స్ అంటే ఏంటి? యు మస్ట్ ఇండ్యూర్. చిన్న ఈ జీవితంలో మనము చిన్న కష్టాలు, చిన్న త్యాగాలు వచ్చినప్పుడు వాటిని భరించాలి. కొంతమంది దాంట్ని స్వీకరించరు, సంతోషమైనటువంటి క్షణాలనే మనం స్వీకరిస్తాం. పౌలు గారు ఈ విషయం గురించి చాలా గొప్పగా చెప్తారు తన లేఖలలో. చాలా లేఖలు ఆయన అన్ని కొరింథీయులకు కానీ, గలతీయులకు కానీ, తర్వాత ఫిలిప్పీయులకు కానీ, ఈ లేఖలన్నీ మీరు చదవండి. ఈ మాట, నేను చెప్పిన మాట ఇండ్యూరెన్స్ అనేది పదే టైమ్ అండ్ అగైన్ యు కమ్ అక్రాస్ ద వర్డ్ ఇండ్యూరెన్స్. స్వప్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, దేవుని అనుసరించుతున్నప్పుడు, చిన్న త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు, చిన్నవి వచ్చినటువంటి ఆ సమయాల్లో మనము వాటిని అలాగే స్వీకరించాలి. దేవుని పైన భారం వేసి మనం జీవించాలి. ఎందుకు పిలుస్తాడంటే ఫలించడానికి పిలుస్తాడు, తర్వాత ఇండ్యూర్ చేయడానికి, చిన్నవి దేవుని కోసం త్యాగం చేయడానికి కూడా మనల్ని పిలుస్తాడు. ఇక మూడవదిగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలను చాలా ప్రీతికరంగా ప్రేమించినట్లు దేవుడు మనల్ని చూస్తాడు. గాడ్ ఆఫ్ ఆల్ స్మాల్ థింగ్స్. గమనించండి, దేవుడు అన్నిటినీ, చిన్నవాటినే ప్రేమించాడు. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పండి. మనుషులు కానీ, ఊర్లను కానీ, అన్నిటినీ చిన్నవాటినే ప్రేమించాడు. స్వప్న, నువ్వు మీ ఇంట్లో చిన్న అమ్మాయిగా, పెద్ద అమ్మాయిగా? వెరీ గుడ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. స్వప్నాన్ని నేను ఫస్ట్ టైం చూడడం, నాకు తెలియదు నువ్వెవరో కదా.
ఫస్ట్ టైం నేను అడిగాను, కరెక్ట్ అయిపోయింది. గాడ్ లవ్డ్ ఆల్ స్మాల్ థింగ్స్. ఎవరి కానుకన ఎక్కువగా ఇష్టపడ్డాడు దేవుడు? కయీనునా ఆబేలునా? ఆబేలు చిన్నవాడా పెద్దవాడా? పారిపోయిన వాడు చిన్నవాడా పెద్దవాడా? ఎఫ్రాతా చిన్నదా పెద్దదా? అన్ని. దావీదు మహారాజు చిన్నోడా పెద్దోడా? యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. All the best for you for all the coming days, Sister Swapna, and I also congratulate your community at large. May good God bless you one another and keep you in His care time and again, that you may bear fruit, a fruit that is abundant. May God bless you all. Thank you.